మోస్ట్ ఫేమస్ మన గోదావరి ప్రజల గుండె చప్పుడైనటువంటి బండి 12737 కాకినాడ పోర్ట్ లింగంపల్లి గౌతమి అయితే చేయబోతున్నాడు మనం. నిడదవోలు దాటిన తర్వాత కొట్టిందండి 130. అబ్బా బాబా బాబా ఏమన్నా కొట్టిందా. నేను చెప్తున్నా అండి, గౌతమి మాత్రం కాన్స్టెంట్ 130లో అయితే దిగదీస్తుంది. సో గుడ్ ఈవినింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్ అండ్ ఫైన్. అందరూ మంచిగానే ఉన్నారని అనుకుంటున్నాం, మీరు కూడా మంచిగానే ఉన్నారని నాకు తెలుసు. సో కాబట్టి ఎలాగో ఈ రోజు మా రాజమండ్రి వచ్చింది కాబట్టి, వెనక్కి తిప్పితే రాజమండ్రి స్టేషన్ ఉంది, వెనక్కి తిప్పితే మేము కనిపించాం కాబట్టి రిస్క్. సో వెనకాల రాజమండ్రి ఉంది కాబట్టి, ఊరు నాది కాబట్టి నేనైతే ఈరోజు ఇంట్రో ఇస్తున్నా మా ఓన్ ఛానల్కి. ఈరోజు మా రాజమండ్రి వాళ్ళకి, మా గోదావరి వాళ్ళకి, మా ఆంధ్ర వాళ్ళకి నేను ఇంతున్నప్పటి నుంచి, చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ రోజు కూడా ఇంచు డిమాండ్ కూడా తగ్గకుండా, ఒక్క సీటు కూడా ఎప్పుడూ కన్ఫర్మ్ కాకుండా, టికెట్ల కోసం విలవిల ఆడుకుంటూ ఒక రేంజ్ డిమాండ్తో అనేటువంటి ఒక మావాడైతే ఒక ట్రైన్ అయితే చేయబోతున్నాడు. నేను ఆల్రెడీ చేసేసా. సో ఇది మనోడి టర్న్ అనమాట. సో ఈరోజు మోస్ట్ ఫేమస్ మన గోదావరి ప్రజల గుండె చప్పుడైనటువంటి బండి 12737 కాకినాడ పోర్ట్ లింగంపల్లి గౌతమి అయితే చేయబోతున్నాడు మనోడు. ఆల్రెడీ గోదావరి చేశాడు, ఇంకో సిస్టర్ మిగిలింది. టెండర్ చూశాడు, టైం పట్టాడు. మొత్తం మీద ఈరోజు అయితే గోదావరి రాజమండ్రి నుంచి లింగంపల్లి దాకా చేస్తున్నావా? లింగంపల్లి. ఓకే, లింగంపల్లి దాకా అయితే మనోడైతే వ్లాగ్ చేస్తున్నాడు. సో మన బండి మన ఇంటికి మన తిదొచ్చి మన బండి చేస్తున్నాడు కాబట్టి మా వాడు రెస్పాన్సిబిలిటీ. బండి చేశాడు, రిసీవ్ చేసుకోవడం మీ రెస్పాన్సిబిలిటీ. మా కుమ్మే వ్లాగ్. సరే మాయా బాయ్, సీ యూ. రైట్, మొత్తం మీద మన వాడిని ఇప్పుడే స్టేషన్లో దింపడానికి వచ్చాం. బండి ఇంకొక 20 minutesలో వచ్చేస్తుంది. సో ఫటాఫట్ కొట్టేసి మన లోపలికి వెళ్ళిపోతాడు. సో కాబట్టి కంటిన్యూ చేసుకుందాం వ్లాగ్. మనం మిగతా డీటెయిల్స్ లోపల వెళ్ళిన తర్వాత మాట్లాడుకున్నాము, ట్రైన్ బేసిక్ డీటెయిల్స్. పార్థివ్ అయితే సెండ్ ఆఫ్ చేయడానికి వచ్చాడు. సో పార్థివ్ని బాయ్ బాయ్ చెప్పేసి మనం లోపలికి అయితే వెళ్ళిపోదాము. అయితే వెళ్ళిపోయింది కదా. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే వెస్ట్ టెర్మినల్ 1 అయితే ఉంది. ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి అయితే మనం ఎంట్రీ అవుతున్నాము. సో ఇంకోటి ప్లాట్ఫామ్ నెంబర్ 5 నుంచి అయితే ఈస్ట్ టెర్మినల్ 1 అయితే ఎంట్రీ ఉంటుంది. సో మనం వెస్ట్ నుంచి లోపలికి అయితే వెళ్ళిపోదాము. క్రౌడ్ మాత్రం బాగానే ఉంది. సో లోపలికి అయితే వెళ్దాము. ఫస్ట్ లోపలికి రాగానే ఏవిఎం మిషన్స్ ఇవైతే ఉంటాయి. లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే బుకింగ్ కౌంటర్స్ ఇవైతే అన్నీ ఉన్నాయి. 4 కౌంటర్స్ ఉన్నాయి. సో మనం ఫస్ట్ లోపలికి అయితే వెళ్దాము. ఈ క్రౌడ్ చాలా ఉంది. క్రౌడ్ పుల్లింగ్ గౌతమిది రాజమండ్రిలో అయితే చాలా ఉంటుంది. సో విశాఖ అయితే అరవ్ అవుతుంది ప్లాట్ఫామ్ నెంబర్ 1కి. 39266 లాలా కూడా WIP7 లీడ్ చేస్తుంది. మనకైతే కోచ్ పొజిషన్ అయితే ఇచ్చేసారు. ఇప్పుడే విశాఖ డిపార్ట్ అయిందో లేదో అనౌన్స్మెంట్ అయితే ఇచ్చేసారు. ఎందుకంటే ఆల్రెడీ గౌతమి అనేది బ్యాక్ సైడ్ అయితే వచ్చి మన హోమ్ సిగ్నల్, రాజమండ్రి హోమ్ సిగ్నల్ దగ్గర అయితే వచ్చి వెయిట్ చేస్తుంది. సో మన కోచ్ వచ్చి B1 3 టైర్ AC అయితే బుక్ చేసుకున్నాము. నాకు తెలిసి చాలానే క్రౌడ్ బిల్లింగ్ ఉంది రాజమండ్రిలో. విశాఖకి ఒక 2% కూడా క్రౌడ్ పోలేదు, మొత్తం గౌతమికే ఉంది. సో మన లీడింగ్ లోకో చూసుకుంటే 39168 కళ్యాణ్ WIP7 అయితే లీడ్ చేస్తుంది గౌతమికి. బాబా జనరల్ క్రౌడ్ బాగానే ఉంది. జనరల్ క్రౌడ్ చూసుకోవచ్చు మీరు. మన కోచ్ వచ్చి ఇది B1. సో మనకి లోవర్ ఇంకా అప్పర్ వచ్చింది. థంబ్నెయిల్కి కావాల్సిన ఫొటోస్ అయితే దిగేద్దాము. లోపలికి అయితే ఎంటర్ అయిపోతాము. సో ఫుల్ క్రౌడ్ ఉంది. ఇంకా ఇది 67 మొత్తం అటు సైడ్ వెళ్ళాలి. బ్యాక్ వెళ్ళాలి.
సో ఇప్పుడు మనం చూసుకుంటే లోవర్ ఇంకా అప్పర్ అయితే వచ్చింది ఇద్దరికి, నాకు మూవీకి. ట్రైన్ అయితే డిపార్ట్ అయిపోయింది. బయటికి వెళ్ళి డిపార్చర్ వీడియో అయితే తీసుకుందాం. तो जैसा कि आप लोग देख सकते हैं जस्ट 2 मिनट के और के बाद आप लोग को ऑन टाइम डिपार्चर मिल गया. సో 2 మినిట్స్లో మన ట్రైన్ అయితే డిపార్ట్ అయిపోయింది. ఎందుకంటే ఈ రాజమండ్రి స్టేషన్లో ఫుల్ ట్రాఫిక్ ఉంది బ్యాక్ ఎండ్ నుంచి, విశాఖపట్నం నుంచి. సో అందుకని 2 నిమిషాలు ఆపిండు, డిపార్ట్ కూడా అయిపోయాము. మన నెక్స్ట్ హాల్ట్ ఉండబోతుంది కోవూరు. సో బాయ్ బాయ్ రాజమండ్రి, అంటిల్ నెక్స్ట్ టైం. సో గోదావరి రైల్కమ్ బ్రిడ్జ్కి అయితే టర్న్ అవుతుంది మన ట్రైన్. has arrived on platform number 3. Directly to Delhi. టోటల్గా 7 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే మన ఫస్ట్ హాల్ట్ అయిన కోవూరుకి అయితే వచ్చినాము. సో ఇక్కడితో డిలే చూసుకుంటే 16 మినిట్స్ డిలేతో అయితే వచ్చింది. కోవూరుకి వచ్చి 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. సో మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 3కి అయితే వచ్చాము. సో జస్ట్ ఇక్కడ 1 మినిట్ హాల్టే. కోవూరులో ఏ సూపర్ ఫాస్ట్ ట్రైన్ అయితే స్టాప్ లేదు, ఓన్లీ గౌతమికి ఒక్కదానికి అయితే స్టాప్ అయితే ఇచ్చారు. సో స్టార్టర్ అయితే పడిపోయింది. సో డిపార్చర్లో కలుసుకుందాం. సో మనమైతే జస్ట్ 1 మినిట్లో డిపార్ట్ కూడా అయిపోయాం కోవూరు నుంచి. మెయిన్ లైన్ యాక్సలరేషన్. देखिए फ्लैश मार.
సో టోటల్గా 21 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత 25 మినిట్స్ డిలేతోనైతే మనము నిడదవోలు జంక్షన్కి అయితే వచ్చాము. సో నిడదవోలు జంక్షన్ అనేది ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ కిందకి అయితే వస్తుంది. సో ఇక్కడ నుంచి జంక్షన్ అనేది ఎందుకంటారంటే ఇక్కడ నుంచి మన ట్రైన్ అయితే ఏలూరు సెక్షన్ అయితే తీసుకుంటుంది అండ్ భీమవరం టౌన్ సెక్షన్ అయితే అలాగ అవుతుంది. అందుకని నిడదవోలు జంక్షన్ అని అంటారు. సో 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటే మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే వచ్చాము. డైలీ చూసుకుంటే 71 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అవుతాయి నిడదవోలులో. ఇక్కడ నుంచి 5 ట్రైన్స్ అయితే ఒరిజినేట్ అయితే 5 ట్రైన్స్ అయితే టర్మినేట్ అవుతాయి. జస్ట్ ఇక్కడ 1 మినిట్ హాల్ట్ మాత్రమే. మనోడు అయితే డిపార్ట్ అయిపోయాడు నిడదవోలు జంక్షన్ నుంచి. సో స్టేషన్ కూడా వచ్చి NDD. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు మనోడు రైట్ కర్వ్ అయితే తీసుకుంటాడు. సో ఆ ట్రాక్స్ అయితే వెళ్తున్నాయి భీమవరం టౌన్. మనం ఏలూరు సెక్షన్ అయితే తీసుకుంటాము. ఫార్టీ 41 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత 30 మినిట్స్ డిలేతోనైతే మనం తాడేపల్లి గూడెంకి అయితే వచ్చినాము. స్టేషన్ కోడ్ వచ్చి TDD. తాడేపల్లి గూడెం వచ్చి వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో అయితే ఉంది. సో ఇంతకుముందు మనము నిడదవోలు జంక్షన్ చూసుకుంటే ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఇప్పుడు మనం వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లోకి అయితే ఎంటర్ అయ్యాము. సో ప్లాట్ఫామ్స్ వచ్చి 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటే మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 3కి అయితే వచ్చాము. టోటల్గా ట్రైన్స్ చూసుకుంటే 77 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అయితే తాడేపల్లి గూడెంలో. సో జస్ట్ ఇక్కడ 1 మినిట్ హాల్ట్, ప్రతి స్టేషన్లో ఒక్కొక్క నిమిషం అయితే హాల్ట్ తీసుకుంటుంది. ఇంతకు ముందు తాడేపల్లి గూడెంకి ముందు ఏదైతే నిడదవోలు దాటిన తర్వాత కొట్టిందండి 130. అబ్బాబాబాబా ఏమన్నా కొట్టిండా మొత్తం ఇట్లా. ఎట్లా అంటే డ్రోజీ ఫీల్ అయ్యిండే, నిద్ర అనిపించింది. ఒక్కసారి 130 కొట్టిండు, మొత్తం నిద్ర మొత్తం వెళ్ళిపోయింది. సో అంత మంచిగా అనిపించింది. డిపార్చర్లో అయితే కలుసుకుందాం. మనం తాడేపల్లి గూడెం స్టేషన్ చూసుకుంటే అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్లో అయితే ఉంది, రీడెవలప్మెంట్ అయితే అవుతుంది. నాకు తెలిసి 30% ఏమో కంప్లీట్ అయింది, ఇంకా చాలా వర్క్ అయితే పెండింగ్ ఉంది. సో డిపార్చర్ అయితే అవ్వబోతుంది. తాడేపల్లి గూడెం నుంచి అయితే డిపార్ట్ అయిపోయాము.
నేను చెప్తున్నా అండి, గౌతమి మాత్రం కాన్స్టెంట్ 130లో అయితే ఇదిగా తీస్తున్నాడు రన్ను మాత్రము. మస్తు అనిపిస్తుంది నాకు, చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇదిగా తీస్తున్నాడు రన్ను మాత్రము. సో టోటల్గా 89 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత 31 మినిట్స్ డిలేతోనైతే మనము ఏలూరు స్టేషన్కి అయితే వచ్చినాము. స్టేషన్ కోడ్ చూసుకుంటే ఈఈ. సో ఇక్కడ 166 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అవుతాయి. సో ప్లాట్ఫామ్స్ చూసుకుంటే యాజ్ యూజువల్ 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 3కి అయితే వచ్చాము. సో ఏలూరు అనేది ఏలూరు డిస్ట్రిక్ట్ కిందకి వస్తుంది. మన నెక్స్ట్ హాల్ట్ వచ్చి రాయనపాడు బైపాస్ తీసుకొని రాయనపాడుకి అయితే వెళ్తాము. విజయవాడ అయితే వెళ్ళదు ఈ గౌతమి సూపర్ ఫాస్ట్. ఖమ్మం, దోర్నాకల్ జంక్షన్ ఇవన్నీ క్రాస్ చేసుకుంటే వరంగల్ నుంచి, కాజీపేట నుంచి హైదరాబాద్ అయితే వెళ్తుంది. సో మనమైతే డిపార్ట్ అయిపోయాము ఏలూరు నుంచి. స్మూత్ ఎక్సెలరేషన్.
ఫ్లాట్ 130 నుజువీడు. సో ఇప్పుడు మనము విజయవాడ నార్త్ క్యాబిన్ నుంచి విజయవాడ టచ్ కాకుండా అవుటర్స్ నుంచి రాయనపాడు మీదకి అయితే వెళ్తున్నాము. అందుకనే మనవాడు రైట్ కర్వ్ అయితే తీసుకుంటున్నాడు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే రైట్ కర్వ్ అవుతున్నాము నార్త్ క్యాబిన్ నుంచి. మన ఆపోజిట్లో గూడ్స్ అయితే వస్తుంది. శక్తిమాన్ బండి అయితే స్పెషల్ ఫేరే, ఏడ పేర్లు అయితే రాసిపెట్టి లేవు. కానీ వింత ఏంటంటే ఎల్హెచ్బి కోచెస్ని G7 లీడ్ చేసుకుంటే తీసుకోవాలి చూడు, అది వింత. సో మనం రాయనపాడుకి అయితే వచ్చేసినాము. స్టేషన్ డీటెయిల్స్ అయితే మాట్లాడుకున్నాము. 154 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత 45 మినిట్స్ డిలేతోనైతే రాయనపాడు స్టేషన్కి అయితే వచ్చినాము. స్టేషన్ కూడా చూసుకుంటే RYP. సో రాయనపాడు ఇనాగరేషన్కి చాలా అంటే ఇనాగరేషన్కి దగ్గర పడింది, కానీ ఒక డేట్స్ అయితే రావట్లేదు. సో డేట్స్ చూసుకొని కొన్ని స్టేషన్స్ అయితే అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్లో మన సౌత్ సెంట్రల్ రైల్వేస్లో కొన్ని స్టేషన్స్ ఉన్నాయి. అట్లా కాకినాడ టౌన్ ఉంది, అండ్ రాయనపాడు ఉంది, జోగ్బాని, కొన్ని స్టేషన్స్ ఉన్నాయి. ఆ స్టేషన్స్ అయితే ఇనాగరేట్ అయితే అవ్వబోతున్నాయి తొందరలో. సో దాంట్లో ఒకటి ఈ రాయనపాడు కూడా ఉంది ఇనాగరేషన్కి. సో ఇక్కడ జస్ట్ 2 మినిట్స్ హాల్ట్. రాయనపాడు ఎట్లా అంటే విజయవాడ స్టేషన్కి బైపాస్ లాగా అనమాట. కొన్ని ట్రైన్స్ ఉంటాయి విజయవాడ జంక్షన్ టచ్ కాకుండా బైపాస్ తీసుకొని విశాఖపట్నం అనేది వెళ్తాయి. సో అట్లా ఇప్పుడు మన గౌతమి కూడా బైపాస్ తీసుకొని రాయనపాడుకి అయితే వచ్చింది. సో జస్ట్ ఇక్కడ 50 ట్రైన్స్ ఏమో ఆగుతాయి. సో డిపార్చర్లో కలుసుకున్నాము. మన నెక్స్ట్ హాల్ట్ ఉండబోతుంది ఖమ్మం. సో మనమైతే డిపార్ట్ అయిపోయాము రాయనపాడు నుంచి. సో చూసుకుంటే మనకి ఏదైతే రాయనపాడులో ఓవర్టేక్ చేసుకుంటూ పోయిందో, ఇప్పుడు మనం అదే ట్రైన్ని ఓవర్టేక్ చేసుకుంటూ అయితే పోవాల్సి అయితే వస్తుంది.
బరాబర్. అది ఎంత యాటిట్యూడ్తో ఓవర్టేక్ చేసుకుంటూ పోయిందో అదే యాటిట్యూడ్తో మనం ఓవర్టేక్ చేసినాము. చార్మినార్ సో కొంచెం మనం ట్రైన్ డీటెయిల్స్ అయితే మాట్లాడుకున్నాము. ట్రైన్ నెంబర్స్ చూసుకుంటే 12737, 12738. 37 వచ్చి కాకినాడ పోర్ట్ నుంచి లింగంపల్లి వెళ్తుంది. 38 చూసుకుంటే లింగంపల్లి నుంచి కాకినాడ పోర్ట్ అయితే వెళ్తుంది. సో టోటల్గా టైం టేకింగ్ వచ్చి 10 hours 40 minutes అయితే తీసుకుంటుంది ఈ గౌతమి సూపర్ ఫాస్ట్. 19 halls అయితే ఉన్నాయి దీనికి. సో టోటల్గా కిలోమీటర్ చూసుకుంటే 582 kilometers అయితే కవర్ చేస్తుంది. దీని యావరేజ్ స్పీడ్ వచ్చి 55 kilometers. ఏదైతే సగటు సూపర్ ఫాస్ట్ కేటగిరీకి ఏదైతే ఉంటుందో 55 to 65, దీనికైతే స్టార్టింగ్ 55 ఉంది. అండ్ ఇది గౌతమి వచ్చి డైలీ రన్నింగ్ ట్రైన్ అనమాట. ఫుల్ ఆక్యుపెన్సీతో అయితే రన్ అవుతుంది. ఇట్లా తత్కాలకి ఇట్లా రిలీజ్ అయినా లేదో సెకండ్స్లో టికెట్స్ అనేవి ఎగిరిపోతాయి. అంత ఆక్యుపెన్సీతో అయితే రన్ అవుతుంది ఈ గౌతమి సూపర్ ఫాస్ట్. సో దీనికైతే చాలా హాల్స్ ఉన్నాయి. నేను కోకోనాడ ఏదైతే నేను ట్రావెల్ చేసాను ముందు కోకోనాడ సూపర్ ఫాస్ట్, దానికైతే తక్కువ హాల్స్ ఉన్నాయి. బట్ దీనికైతే ఎక్కువ హాల్స్ ఉన్నాయి. ఇది ఎట్లా అంటే కాకినాడ పోర్ట్, కాకినాడ టౌన్, దాని తర్వాత సామర్లకోట్ జంక్షన్, ద్వారపూడి, రాజమండ్రి, తర్వాత కొవ్వూరు, నిడదవోలు జంక్షన్, తాడేపల్లిగూడెము, ఏలూరు, రాయనపాడు తీసుకొని మళ్ళీ ఖమ్మము, దొర్నకల్ జంక్షను, అన్నీ చిన్న చిన్న జనగాం, ఆలేరు ఇవన్నీ కవర్ చేసుకుంటా సికింద్రాబాద్ రీచ్ అవుతుంది. సికింద్రాబాద్ తర్వాత మళ్ళీ బేగంపేట వెళ్ళి లింగంపల్లికి అయితే వెళ్తుంది. ఇన్ని హాల్స్ అయితే ఉన్నాయి. దగ్గర 19 halls అయితే ఈ గౌతమి సూపర్ ఫాస్ట్కి అయితే ఉన్నాయి. సో దీని ఇనాగరేషన్ కనుక చూసుకుంటే October 3rd, 1987లో అయితే దీన్ని ఇనాగరేట్ అయితే చేశారు. ఆపరేట్ చేసేది వచ్చి సౌత్ సెంట్రల్ రైల్వేస్ వారు అయితే ఆపరేట్ చేస్తారు. ఇది ఎట్లా అంటే తెలుగు గోదావరి ప్రజలకు గుండె చప్పుడు లాగా ఈ ట్రైన్ అనమాట. సో చాలామంది ఇష్టపడతారు ఈ ట్రైన్ని, గౌతమి సూపర్ ఫాస్ట్ని. అండ్ ఇంకోటి మాట్లాడుకుంటే ఇదైతే రేక్ షేరింగ్ అయితే ఉంది. రేక్ షేరింగ్ చూసుకుంటే దేవగిరితో అయితే రేక్ షేరింగ్ అయితే అవుతుంది మన గౌతమి సూపర్ ఫాస్ట్. సో ఇవి బేసిక్ డీటెయిల్స్ అండి. లాస్ట్లో మనము సేమ్ యాస్టీస్ కోచ్ పొజిషన్ ఇంకా ఫేర్స్ అయితే మాట్లాడుకున్నాము. సో ఏమైందో తెలియదు కానీ రాయనపాడు వరకు మస్తు వచ్చింది. అదే అసలు నెక్స్ట్ లెవెల్
మస్తు అనిపించింది. 130లో కాన్స్టెంట్ కొట్టింది. 130లో రాయనపాడు వచ్చిన తర్వాత చూసుకోండి, ఇక వెళ్ళి లోపలికి వెళ్ళి పండుకుంటున్నాము అంటే అర్థం చేసుకోండి. మొత్తం సెక్షన్ స్పీడ్ మొత్తం రిడ్యూస్ చేసారు. సెక్షన్ స్పీడ్ అంతా లేదు, 110 పోతుంది మ్యాక్సిమమ్ ట్రైన్. చూద్దాము ఇంకెన్ని రోజులు. ఇది మొత్తం ఆడాడ పార్ట్స్గా ట్రాక్ వర్క్ నడుస్తున్నాయి, టీఎస్ఆర్లు ఉన్నాయి మొత్తము ఈ లేన్. సో అది మేమైతే లోపలికి వెళ్ళి కొద్దిసేపు అయితే రెస్ట్ తీసుకుంటాము. ఇవన్నీ చాలా జర్నీస్లో చూపిస్తున్న రూట్ ఇది. అందుకనే మేము కాజీపేట్ అరైవల్లో అయితే కలుస్తాము. ఈ మహబూబాబాద్ దొర్నకల్ అయితే అన్నీ స్కిప్ చేస్తున్నాము. చాలా వ్లాగ్స్లో చూపిస్తున్నాను, అందుకనే ఇంకా స్టేషన్ స్కిప్ కూడా చాలా వ్లాగ్స్లో చూపిస్తున్నాను. అందుకని మేమైతే వెళ్ళి లోపలైతే రెస్ట్ తీసుకుంటాము. సో సీ యూ ఇన్ ద కాజీపేట్ అరైవల్. సో 55 మినిట్స్కి 363 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత 55 మినిట్స్ డిలేతోనే అయితే మనము కాజీపేట్ జంక్షన్గా అయితే వచ్చాము. సో కాజీపేట్ జంక్షన్ అనేది ఎందుకంటారంటే ఇక్కడ నుంచి మనం వచ్చాం కదా, విజయవాడ లేన్ అయితే కనెక్ట్ అవుతుందండి. మనం అయితే సికింద్రాబాద్ లేన్ అయితే వెళ్తున్నాము. ఇక్కడ నుంచి బలర్ష నాగ్పూర్ న్యూఢిల్లీ లేన్ అయితే అలాగ అవుతుంది. అందుకనే కాజీపేట్ జంక్షన్ అనేది కాజీపేట్ జంక్షన్ అని అంటారు. సో జస్ట్ ఇక్కడ షెడ్యూల్ హాల్ట్ ప్రకారం 2 మినిట్స్. సో జస్ట్ 2 మినిట్స్లో మన బండి అయితే డిపార్ట్ అవ్వబోతుంది. 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటే మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 3కి అయితే వచ్చాము. అండ్ ఇట్లా 145 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అయితే 6 ట్రైన్స్ అయితే ఇక్కడ నుంచి ఒరిజినేట్ అయితే టర్మినేట్ అయితే జస్ట్ ఇక్కడ మనకి 2 మినిట్స్ హాల్ట్. నాకు తెలిసి ఇక్కడ క్రూ చేంజ్ మనం అవుతారా లేకపోతే ఏందనేది టాస్క్ అది. సో డిపార్చర్లో కలుసుకుందాం. మనం డిపార్ట్ అయితే అయిపోయాం కాజీపేట నుంచి. ఇక్కడ 2 నెంబర్ ప్లాట్ఫామ్లో సింహపూరికి అయితే అరైవల్ తీసుకున్నాడు. సింహంతో ఆట ఎప్పుడు ఆడొద్దండి, చాలా డేంజరు. లైనప్ అయితే బ్యాక్ టు బ్యాక్ ఉందండి. గోదావరి అంటాడు, ఏమేమో ట్రైన్లు అంటాడు. సో కాజీపేట నుంచి అయితే డిపార్ట్ అయిపోయాము. సో టోటల్గా 517 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత 45 మినిట్స్ డిలేతోని మనము లింగంపల్లికి అయితే వచ్చేసినామండి. అందుకే మేము ఏసీ అయితే బుక్ చేసుకోము. బేసిక్ డీటెయిల్స్ అయితే మాట్లాడుకున్నాము. బట్ పెండింగ్ వచ్చి కోచ్ పొజిషన్ ఇంకా ఫేస్ అయితే ఉంది. కోచ్ పొజిషన్ చూసుకుంటే గౌతమికి వచ్చి 4 జనరల్ క్లాసెస్ ఉన్నాయండి, 6 స్లీపర్ క్లాసెస్, 3 సెకండ్ ఏసీ, 5 థర్డ్ ఏసీ, 3 రిటైర్ ఎకనామీ, 6 స్లీపర్ క్లాసులు, ఇంకా ఒక ఎస్ఎల్ఆర్డి, ఒక ఈఓజీ అయితే ఉంది. టోటల్ గా కాంపోజిషన్ కోచెస్ చూసుకుంటే 22 కోచెస్ ఫామ్ చేస్తారు. ఫేర్స్ గురించి మాట్లాడుకుంటే అండి, స్లీపర్ కాస్ట్ వచ్చి 400 రూపీస్ సంథింగ్ పడుతుంది. అదే 3 టైర్ ఎకనామీ కాస్ట్ చూసుకుంటే 930 రూపీస్ అయితే పడుతుంది. 3 టైర్ ఏసీ 1000 రూపీస్ సంథింగ్ పడుతుంది. 2 టైర్ ఏసీ వచ్చి 1200
2100 రూపీస్ సంథింగ్ పడుతుంది. ఫస్ట్ ఏసీ వచ్చి 2100 రూపీస్ సంథింగ్ పడుతుంది. ఇవి ప్రైజెస్ ఇంచుమించు నేను చెప్పిన ప్రైజెస్ లోనే ఇంచుమించు ఒక 50 ఉందా ప్లస్ ఆర్ మైనస్ ఉంటుంది అంతే. ఈ బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. బట్ ఆయన కూడా ఏంటంటే నేను రాయనపాడు వరకు ఫుల్ ఫ్లెడ్జ్ చేసిన, ఎందుకంటే మెయిన్ గోదావరి డిస్ట్రిక్ట్స్ కి కవర్ చేసుకుంటూ అయితే వచ్చింది కదా. ఆయన కూడా రాయనపాడు వరకు 130 కొట్టింది, రాయనపాడు నుంచి లింగంపల్లి వరకు 130 అనేది టచ్ కాలేదు, 120 కూడా టచ్ కాలేదు, 110 లాస్ట్. సెక్షన్ స్పీడ్ అట్లుంది, సెక్షన్ స్పీడ్ అని కాదు ఈ డివిజన్ స్పీడ్ అట్లుంది. ఈ సికింద్రాబాద్ డివిజన్ మొత్తం ట్రాక్ వర్క్ కానీ మెయింటెనెన్స్ మొత్తము. సో అందుకనే ఈ బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Until then, see you in the next vlog, guys. Bye. See you. Love you all. Signing off from Lingampalli.